అంటే ఎక్కడైతే మనం మిస్టేక్స్ చేసామో ఆ మిస్టేక్స్ ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ లో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చాయి రావాలనుకున్న వాళ్ళకి తక్కువ మార్కులు వస్తాయి. వాళ్ళు ఏం చేయాలి? నాకు తక్కువ మార్కులు వచ్చాయి, నేను డల్లర్ని, లేకపోతే నేను ఫెయిల్ అయిపోతాను, నేను పాస్ అవ్వలేను, ఇలాంటివి వద్దు. తలుచుకుంటే ఏ మనిషి అయినా ఏమైనా చేయగలరు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తెలుసా మీకు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన అసలు స్కూల్కే వెళ్ళలేదు, కానీ ప్రపంచంలో అతి గొప్ప పెద్ద సైంటిస్ట్. ఎందుకు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే, ఆయనకి ఏ సబ్జెక్ట్ ఇష్టమో, మ్యాథమెటిషియన్ ఎవరు? ఆయన కూడా అన్ని సబ్జెక్ట్స్ లోని బెస్ట్ కాదు, కానీ మ్యాథ్స్ లో మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్ లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకొని ఆ సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠాలు చదవడం అంటే టీచర్ హోంవర్క్ ఇచ్చారు కాబట్టి చూసి రాసేద్దాము, లేకపోతే బై హార్ట్ చేసేద్దాం, అది కాదు. చదువుని ఎంజాయ్ చేయాలి. చదువుకోవడానికి అంటే పనిష్మెంట్ కాదు, ఏదో టీచర్ పనిష్మెంట్ ఇస్తారు కాబట్టి, ఇంట్లో వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి, పుస్తకాలు కొనిస్తున్నారు కాబట్టి కాదు. చదువు కూడా గేమ్స్ లాగే. గేమ్స్ పంపించినప్పుడు మీరు ఆనందంగా గేమ్స్ ఆడుకుంటున్నారా లేదా? ఇప్పుడు మీకు ఎక్కాలు వచ్చాయి అనుకోండి, ఏంటి ఉపయోగం? రేపు పొద్దున్న ఏదైనా లెక్క గబక్కులు చేసగలుగుతారు. అంటే ఈ లెక్కని ఎంజాయ్ చేస్తే ఆ లెక్క మీరు సులువుగా చేయగలుగుతారు. అదే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నారు అనుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోమంటే నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తప్పులు వస్తాయి, నాకు మాట్లాడడం రాదు అని చాలా మంది భయపడతారు. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఏ సబ్జెక్ట్ వచ్చినా రాపోయినా స్టేజ్ మీదకి వచ్చి 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే అబ్బో ఇలా ఎంత తెలివైన వాళ్ళు అనుకుంటారు. అంటే ఏంటి, మీకు ఆ ఫౌండేషన్ మీకు రావాలి, ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలి. ఫస్ట్ ఒక మ్యాథ్స్ అయినా, సోషల్ అయినా, సైన్స్ అయినా ఆ సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే ఈ రోజు చదివాం, రేపే చదవాలి. దాన్ని అది చెయ్యాలనే ఉత్సాహము, ఇంట్రెస్ట్, ఎక్సైట్మెంట్ కలగాలి చదువు మీద. ఆ ఎక్సైట్మెంట్ మీరు కలగలేదు అనుకోండి, టీచర్ తిడతారు లేకపోతే ఇంకెవరో తిడతారో అని చదివారు అనుకోండి, ఎంత చదివినా ఆ లో మార్క్స్ లోనే ఉంటారు. సో మార్క్స్ కోసం కాదు చదవవలసింది, జ్ఞానం కోసం. ఆ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి? ఆనందంగా, ఇష్టంతో, సంతోషంతో. ఒక ఆట ఫస్ట్ టైం మీరు ఆటలు ఆడారా? ఆట ఆడినప్పుడే ఆట వచ్చిందేంటి? క్రికెట్ బ్యాట్ పట్టుకోగానే క్రికెట్ వచ్చేస్తుంది ఏంటి? ఎవరికి రాదు. ఫుట్బాల్, వాలీబాల్ మీ అన్నయ్యలు ఆడుకుంటారు ఇక్కడ, 10th క్లాస్ అన్నయ్యలు, 9th క్లాస్ అన్నయ్యలు. ఫుట్బాల్ బాల్ పట్టుకోగానే ఫుట్బాల్ వచ్చేస్తుంది. ఈ ఆట ఆడితే బాగుంటది అని సంతోషము, ఎక్సైట్మెంట్ పెంచుకుంటే, ఆట ఆడాలని రోజు ప్రయత్నం చేస్తుంటే కొన్ని రోజులకి ఆట వస్తే ఆటలు మీరు ఎంజాయ్ చేస్తారు. చదువు కూడా అంతే. ముందు ఆ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ చదవడం మొదలుపెట్టి ఆ నేర్చుకుంటుంటే దాని తర్వాత వస్తాయి. అవి నేర్చుకుంటుంటే సెకండ్ క్లాస్ నేర్చుకుంటే 5th క్లాస్ నేర్చుకున్నాక 10th క్లాస్. ఒక్కొక్క సబ్జెక్టు నేర్చుకుంటుంటే ఆ సబ్జెక్టులో మనకి కెపాసిటీ పెరుగుతుంది. ఎవరు ఏదడినా చెప్పగలుగుతారు, ఎగ్జామ్లో ఏది ఇచ్చినా రాయగలుగుతారు. ఇది ఈ రోజు 10th వరకు మీరు నేర్చుకున్న ఈ సబ్జెక్టులు భవిష్యత్తులో మీ జీవితంలో ఎక్కడికెళ్ళినా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఏం చేయాలి 2026లో అంటే చదువుని ఎంజాయ్ చేయండి. చదువుని భారంగాను, పనిష్మెంట్ గానో కాదు, చదువుని ఆస్వాదించాలి. సరేనా? థ్యాంక్ యూ ఆల్.